దేవుని వాక్యం రాయబడుతుంది, మనం బలం పొందుకోవాలి. చెప్పడే పొందుకోవాలట, బలం పొందుకోవాలి. మనకి చాలినంత బలాన్ని మన దేవుని సన్నిధానంలో పొందుకోవాలి. ఈరోజు రాత్రి ప్రార్థన, మనకి చాలినంత బలం ప్రభు మనకి అనుగ్రహించునుగాక. చెప్పండి, ఆమె చెప్పండి. హల్లెలూయా. మనకి చాలినంత బలాన్ని దేవుడు మనకి దయచేయాలి. దేవుని వాక్యంలో ఎజ్రాని దేవుడు బలపరిచినట్లుగా దేవుని వాక్యం రాయబడుతుంది. నెహెమ్యాను దేవుడు బలపరిచాడు. అందుకొరకే దేవుని పని చేయడానికి అతను ముందుకు సాగాడు. 6వ అధ్యాయము నెహెమ్యా పుస్తకం 6వ అధ్యాయం 9వ వచనంలో అది రాయబడుచున్న మాట చదవండి. చదవండి. నెహెమ్యా రాసిన పుస్తకం 6వ అధ్యాయం 6వ అధ్యాయం వచ్చిన 9. ఇటువంటి కార్యములను నేనంతా మాత్రము చేయవారం కాను. వీటిని నీ మనస్సులో నుండి నీవు కలిగించుకుంటేని అతని వద్దకు నేను వర్తమానం పంపుతుంది. దేవా, ఇప్పుడు నా చేతులను బలపరుచు. దేవా, నా చేతులను బలపరుచు. ಹೀಗೆ ಎಲ್ಲರೂ ಅವರ ಕೈಗಳು ಜೋರಿ ಬಿದ್ದು ಕೆಲಸವನ್ನು ತೀರಿಸದೆ ಬಿಡಲಿ ಅಂದುಕೊಂಡು ನಮ್ಮನ್ನು ಹೆದರಿಸುವುದಕ್ಕೆ ಪ್ರಯತ್ನಿಸಿದರು. ನನ್ನ ದೇವರೇ, ನನ್ನ ಕೈಗಳನ್ನು బలపడిసు. రాయవచ్చిన ನನ್ನ ದೇವರೇ, ನನ್ನ ಕೈಗಳನ್ನು బలపడిసు. చెప్పండి, దేవరే ನನ್ನ కైಗಳನ್ನು బలపడిసు. చెప్పండి, ఇప్పుడు దేవా నా చేతులను బలపరచుము. చెప్పండి, ఇప్పుడు దేవా నా చేతులను బలపరచుము. చెప్పండి, దేవా ఇప్పుడు నా చేతులను బలపరచుము. ನನ್ನ ದೇವರೇ, ನನ್ನ ಕೈಗಳನ್ನು ಬಲಪಡಿಸು. చెప్పండి, ఎలా ಹೇಳ್ರಿ, ನನ್ನ ದೇವರೇ, ನನ್ನ ಕೈಗಳನ್ನು బలపడిసు. హల్లెలూయా. దేవుని చేత బలం పొందుకున్న వారమై ఉండాలి. అందుకొరకే నెహెమ్యా దేవుని పని జరగడానికి, దేవుని యొక్క ప్రాకారముల పని జరగడానికి, దేవుని మందిరం యొక్క ప్రాకార పని జరగడానికి అతడు, దేవా నీవు ನನ್ನು ಬಲಪರಚಲು ಪ್ರಾರ್ಥನೆ చేస్తాడు. ನೆಹೆಮ್ಯಾ ಹೇಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾರೆ ಅಂದರೆ, ದೇವರ ಆಲಯ ಸುತ್ತಲಿರುವ ಆ ಮದಿಲ್, ಆ ಗೋಡೆಗಾಗಿ, ಆ ಕಟ್ಟುದಗಾಗಿ ನನ್ನ ಕೈಗಳನ್ನು ಬಲಪಡಿಸು అని ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾರೆ. ಅದೇ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ವಿ. ಆದಿಕಾಂಡ ಪುಸ್ತಕ 3ನೇ ಅಧ್ಯಾಯ 36ನೇ ವಚನದಲ್ಲಿ ಅದೇ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ. ఆదికాండ 3వ అధ్యాయం 36వ వచనంలో అదే మనం ప్రార్థన చేసింది. మన చుట్టూరు దేవుని యొక్క కావలి. మరోసారి చదవని మాట. ఆదికాండ ప్రజల పుస్తక 24 ఆదికాండ 3ನೇ అధ్యాయ 24వ వచనం. అప్పుడు ఆయన ఆదామును వెలగొట్టి ఏదోను తోటకు తూర్పు దిక్కున కెరూబులను, జీవ వృక్షములకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలబెట్టెను. ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలబెట్టాడు. నెహెమ్యా చేతులను దేవుడు బలపరిచాడు. ಕಣದಲ್ಲಿ ಓದಿನ ಅದಲ್ಲದೆ ಜೀವವೃಕ್ಷಕ್ಕೆ ಹೋಗುವ ದಾರಿಯನ್ನು ಕಾಯುವುದಕ್ಕೆ ಆತನು ಏದೆನ್ ವನದ ಪೂರ್ವ ದಿಕ್ಕಿನಲ್ಲಿ
కెరూబులను దగదగనే కెరూబులను దగదగనే ప్రజ్వలిಸುತ್ತ ಸುತ್ತುವ ಕತ್ತಿಯನ್ನು ಇರಿಸಿ. మనం ఇదే ప్రార్థన చేసి దగదగ మెరిಸುತ್ತಿರುವ కత్తిಯನ್ನು ఇరిసిదను అంటున్నారు. మన చుట్టూ నెహెమ్యా దేవుని ఆలయం చుట్టూ ఉన్న ప్రాకారాన్ని కట్టాడు. చెప్పండి, ఏం కట్టాడు? దేవుని ఆలయం ఉన్నది. ఆలయం చుట్టూ ఏం లేదు, ప్రాకారం లేదు. ఆ ప్రాకారం పడిపోయిందని నెహెమ్యా తెలుసుకొని ఏడ్చాడు దేవుని దగ్గర. మన నెహెమ్యా రాసిన పుస్తకం మొదటి అధ్యాయం మనం చూస్తే అది నెహెమ్యా ఎందుకోసం ఏడ్చాడో అనే విషయం గురించి రాయబడింది. నెహెమ్యా ఏది కట్టాడో అన్నది రాయబడింది. నెహెమ్యా దేనికోసం నా చేతులు బలపరచు దేవా అని నెహెమ్యా దేనికోసం ప్రార్థన చేశాడు అనే విషయాన్ని మనం చదువుకుంటున్నాం. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. యెరూషలేము యొక్క ప్రాకారం త్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పి, మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడి ఉంది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడి నాతో చెప్పిరి. ఈ మాటలు విన్నప్పుడు చెప్పండి, అదే చెప్పండి. ఈ మాటలు విన్నప్పుడు చెప్పండి, ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చోండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేశాను. కడదల్లి 1ನೇ ಅಧ್ಯಾಯ ವಚನ 3. 3ನೇ ವಚನ ಓದಿ. ಸೆರೆಯೊಳಗೆ ತಪ್ಪಿಸಿಕೊಂಡ ಆ ಸಂಸ್ಥಾನದಲ್ಲಿ ವಾಸಿಸುತ್ತಾ ಇರುವವರು ಮಹಾ ಕಷ್ಟನಿಂದಗಳಿಗೆ ಒಳಗಾಗಿದ್ದರೆ ಯೆರೂಸಲೇಮಿನ ಪೌಳಿಗೋಡೆಯು ಕೆಡವಲ್ಪಟ್ಟಿರುತ್ತದೆ. ಅದರ ಬಾಗುಲುಗಳು ಬೆಂಕಿಯಿಂದ ಸುಡಲ್ಪಟ್ಟಿರುತ್ತವೆ ಎಂದು ಹೇಳಿದರು. ನಾನು ಈ ವರ್ತಮಾನವನ್ನು ಕೇಳಿದಾಗ ನೆಲದ ಮೇಲೆ ಕೂತುಕೊಂಡು ಹತ್ತೇನು ಕೆಲವು ದಿವಸಗಳವರೆಗೂ ಶೋಕಿಸುತ್ತ ಉಪವಾಸವಾಗಿದ್ದು ಪರಲೋಕದ ದೇವರ ಮುಂದೆ విజ్ఞాపనే ಮಾಡುತ್ತೇನೆ. విజ్ఞాపన మాడు. మన ఇంటి చుట్టూరు ప్రాకారాలు ఉండాలి. చెప్పండి, ఉండాలంట. మన ఇంటి చుట్టూరు ప్రాకారాలు ఉండాలి. ఈ ప్రాకారాలు వేయడానికి దేవుడు మన చేతులను బలపరచాలి. చెప్పండి, మన చేతులు ఏం చేయాలంట? బలపరచాలి. మన ఆత్మను బలపరచాలి, మన కాళ్ళను బలపరచాలి. మన దేవుని చేత బలం పొందుకునే వ్యక్తులుగా ఉండాలి. దేవుని చేత ಬಲ ಹೊಂದಿಕೊಂಡ ವಾರೇ ದೇವರ ಕಡೆಯಿಂದ ದೇವರ ಮುಖಾಂತರವಾಗಿ ಯಾರು ಬಲವನ್ನು ಹೊಂದುತ್ತಾರೋ ಅವರೇ ಆ ಪೌಳ ಗೋಡೆಗಳನ್ನು ಕಟ್ಟುವುದಕ್ಕಾಗಿ ಸಾಧ್ಯವಾಗುತ್ತಾರೆ. మన ఇంటి వారిని మన ಮನೆಯವರನ್ನು ರಕ್ಷಿಸಿಕೊಳ್ಳುವುದಕ್ಕೆ ಈ ಪೌಳ ಗೋಡೆ ನಮಗೆ ಎಷ್ಟೋ ಅವಸರವಾಗಿದೆ. ದೇವರ ಆಲಯ ಇದೆ. దేవుని ఆలయాలు దేవుని ఆలయం చెప్పండి, మనమే. మన చుట్టూరు ಒಂದು పౌలు కోడే, ಒಂದು పౌలు కాడే ಬೇಕು. గోడ కావాలి, ప్రాకారం కావాలి, ప్రాకారం కావాలి. ప్రాకారం లేకపోతే ఎవరు పడితే వాళ్ళు లోపలికి వచ్చేస్తారు. అందుకొరకే దేవుని వాక్యం రాయబడుతుంది, ఈ ప్రాకారము పడిపోయిందని, అగ్ని చేత కూర్చబడిందని, దాని తలుపులు, దాని బాగులు, గుమ్మలు కూర్చబడ్డావని నెహెమ్యా విన్నప్పుడు నెహెమ్యా ఏడ్చాడు. చెప్పండి, ఏం చేశాడ? ఏడ్చాడు. ఎలా ఏడ్చాడ?
ಹೇಗೆ ಹತ್ತನು ಅಂತ ಬರೆದಿದ್ರಿ ಕನ್ನಡದಲ್ಲಿ. ಹೇಗೆ ಹತ್ತನು? ನೆಲದ ಮೇಲೆ ಕೂತ್ಕೊಂಡು. ಹೇಗಂತಾರೆ ఎలాగ? చెప్పండి ఎలా కూర్చున్నాడు ఆయన? నేల మీద కూర్చున్నాడు. కన్నడದಲ್ಲಿ ಏನೇ ಬರೆದಿದೆ? ನಾನು ಈ ವರ್ತಮಾನವನ್ನು ಕೇಳಿದಾಗ ನೆಲದ ಮೇಲೆ ಕೂತ್ಕೊಂಡು ಹತ್ತೇನು. ಕೆಲವು ದಿನಗಳವರೆಗೂ ಶೋಕಿಸುತ್ತಾ ಉಪವಾಸವಾಗಿದ್ದು ಪರಲೋಕದ ದೇವರ ಮುಂದೆ ವಿಜ್ಞಾಪನೆ ಮಾಡುತ್ತೇ ಇದ್ದೇನು. ದೇವರಿಗೆ ವಿಜ್ಞಾಪನೆ ಮಾಡುತ್ತಿದ್ದಾನೆ. ಪರಲೋಕದ ದೇವರ ಕಡೆಗೆ ನೋಡುತ್ತಾ విజ్ఞాపన మాడుతానే. పరలోకమైన దేవుని వైపు చూస్తూ ప్రార్థన చేశాడు. ప్రాకారాలు కూలిపోయి, ప్రాకారాలు పడిపోయి. దేవుని వాక్యం రాయబడుతుంది, ప్రాకారము లేని నగరముగా ఒక మనిషి ఉంటాడని వాక్యం రాయబడింది. సామెతలు రాసిన పుస్తకంలో మనం వాక్యాలు ధ్యానిస్తే అక్కడ రాయబడుచున్న మాట ఏంటంటే, తన మనస్సును అణుచుకోలేని వాడు ప్రాకారము లేక పాడైపోయిన పురముతో సమానం రాయబడింది. జ్ఞానోక్తిగలు 25వ అధ్యాయ 28వ వచ్చిన సామెతల పుస్తకం 25వ అధ్యాయము 28వ వచనంలో ఇలా రాయబడింది. జ్ఞానోక్తి 25:38, సామెతలు 25:28. ప్రాకారము లేక పాడైపోయిన పురం ఎంతో తన మనస్సును అణుచుకోలేని వాడు అంతే. కన్నడ 25:28 ಆತ್ಮವನ್ನು ಸ್ವಾಧೀನ ಮಾಡಿಕೊಳ್ಳದವನು ಸ್ವಾಧೀನ ಮಾಡಿಕೊಳ್ಳದವನು ಗೋಡೆ ಬಿದ್ದು ఆలురా ఆలురంటే కదా వాడు. హల్లూರಿಗೆ సమానం. ఇప్పుడు గోಡೆ ಬಿದ್ದು ಹಾಲೂರಿಗೆ సమానం. రాయబడిన మాట గోಡೆ బిద్దిತ್ತು. ఏదైతే ఏం బిద్దుతండ్రి? గోಡೆ బిద్దు. ಆತ್ಮವನ್ನು ಸ್ವಾಧೀನ ಮಾಡಿಕೊಳ್ಳದವನು ప్రాకారము లేని పురము గురించి ఇక్కడ రాయబడింది. ఆడ ప్రాకారం పడిపోయిందని ఎవరు ఏడుస్తున్నారు? ಪೌರೆ ಗೋಡೆ ಬಿತ್ತಿತ್ತಂತ ಯಾರು ಅಳುತ್ತಾ ಇದ್ದೀರಿ? ಯಾರು ಅಳುವುದು? ನೆಹೆಮೀಯನು ಹೇಗೆ ಅಳುತ್ತಾ ಇದ್ದೀರಾ? ಕೂತ್ಕೊಳ್ಳಿ. ಎಲ್ಲಿ ಕೂತ್ಕೊಂಡಿದ್ದೀರಾ? ನೆಲದ ಮೇಲೆ ಕೂತ್ಕೊಂಡು ಕೆಲವು ದಿನಗಳು ಪರಲೋಕದ ದೇವರ ಮುಂದೆ ಹತ್ತುತ್ತಾ ಅಳುತ್ತಾ ಬಂದಿದ್ದ. ನೀವು కూడా నేను కూడా దేవుని దగ్గర ఈ విధమైన కార్యాలు చేయాలి. ఆలయం ఉన్నది, కానీ ఆలయం చుట్టూ ఉన్న ఆ ప్రాకారం పడిపోయింది. ఆ ప్రాకారం పడిపోతే ఎవరు పడిపోతే వాళ్ళు వచ్చేస్తున్నారు. ఎవరి మధ్య వాళ్ళు వచ్చేస్తున్నారు. ప్రాకారం లేని పురము ఎలా పాడైపోతుందని వాక్యం రాయబడింది. ప్రాకారములే లేక పాడైపోయిన పురం ఎంతో. ప్రాకారము ఆ పురానికి కాపుదల. ఒక పట్టణానికి ఆ పౌరే గోడే లేక గోడలు ఎంతో భద్రత. ఎరుకో పట్టణం వారు ఇదే చూసుకొని గొప్పగా అనుకున్నారు. వారు చాలా గొప్ప ఆ యొక్క గోడ అంటే 30 అడుగులు బారు, 30 అడుగులు వెడల్పుంటుందంట గోడ. ఎంత ఉంటుందంట? 30 అడుగులు వెడల్పుంటుందంట గోడ. అంత పెద్ద గోడ పడగొట్టాలంటే సామాన్య విషయం కాదంట. పెద్ద పెద్ద గోడలు కట్టారంట. కానీ ఆ గోడలు చూసి వాళ్ళు అతిశయపడ్డారు. చెప్పండి ఏమి అతిశయపడ్డారు? చెప్పండి, దేని చూసి అతిశయపడ్డారు? గోడలు మనకున్నాయి, గోడలు మనం కాపాడతాయి, గోడలు
ఇశ్రాయేలు జనులు లోపల రానికుండా ఈ గోడ అడ్డుపడితే అనుకున్నారు వాళ్ళు. నిజమే, ఒక శత్రువు మన మీద రాకుండా ఉండాలంటే చుట్టూరు మనకేముండాలంట? గోడ. ಎಲ್ಲಿ ಬೇಕು ಹೇಳ್ರಿ? ಪೌಲಿಗೆ ಗೋಡೆ ಹೇಳ್ರಿ. ಏನ್ ಬೇಕು ನಮ್ಗೆ? ಪೌಲಿಗೆ ಗೋಡೆ ಬೇಕು. గోడలు. ఈ గోడలు మనకుండాలి. ఆ గోడ పేరే ప్రాకారము అని రాయబడి. చెప్పండి, ఏం రాయబడింది? ప్రాకారము. ప్రాకారం అంటే ప్రార్థన. చెప్పండి, ఏం రాయబడింది? ప్రార్థన. నీ ప్రార్థన అనే ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నాయి అని దేవుడు వాగ్దానం చేశాడు. నీ ప్రాకారాలు, నా ప్రాకారాలు ఆయన దగ్గర ఉన్నాయంట, ఆయన ఎదుట ఉన్నాయంట. అంటే అర్థం ఏంటి? నీ ప్రాకారం ఎలాంటిదో, నీ ప్రాకారం ఎంత ఎత్తుగా కట్టుకుంటున్నావో, నీ ప్రాకారం ఎంత బలంగా కట్టుకుంటున్నావో అది దేవుడు తెలుస్తుంది. ఆయన చూస్తున్నాడు. నువ్వు కట్టుకునే ప్రాకారము బలమైనదిగా ఉండాలి. నువ్వు ఎలా కట్టబడుతున్నావో జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రెండు వచ్చే చదువుకుందాం. యెషయా రాసిన పుస్తకంలో మనం చదువుచున్నాము. అక్కడ నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉంచబడి ఉన్నావని దేవుడు మనకి ఈ విధంగా చెప్తున్నాడు. యెషయా రాసిన పుస్తకం 49వ అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే ఇక్కడ రాయబడింది. యెషయా బరిన పుస్తక ప్రవాదన పుస్తక యెషయా 49:14 అని వచ్చిన 16వ వచనం. చూడుము నీ ప్రాకారములు, చెప్పండి, నా ప్రాకారములు, చెప్పాల, నా ప్రాకారములు నిత్యము దేవా నీ ఎదుట ఉన్నవి. చెప్పండి, నా ప్రాకారములు దేవా నిత్యము నీ ఎదుట ఉన్నవి. ప్రాకారం అంటే ఏంటి? చెప్పాలి. ప్రాకారం అంటే ఏంటి? ప్రార్థన. ప్రార్థనలోనే మనం స్వాధీనం చేసుకుంటాం మన మనసుని. ಪ್ರಾರ್ಥನೆ మనం ఏం చేసుకుంటామంట? ನಮಗೆ ಅದೇ ಕನ್ನಡ ಬರೆದಿದೆ, ಒಬ್ಬನ ಆತ್ಮವನ್ನು ಸ್ವಾಧೀನ ಮಾಡಿಕೊಳ್ಳದೆ. ಒಬ್ಬನು ತನ್ನ ಆತ್ಮವನ್ನು ಏನ್ ಮಾಡಬೇಕು? ಸ್ವಾಧೀನ. ಕನ್ನಡ ಬರೆದಿದೆ 25:28 ಓದಿದ್ವಲ್ಲ ಜ್ಞಾನೋಕ್ತಿಗಳು. ಜ್ಞಾನೋಕ್ತಿಗಳು ಏನು ಓದಿದ್ವಿ? ಕನ್ನಡ ಓದಿರಿ, ಶರಮರು ಓದಿರಿ ಕನ್ನಡದಲ್ಲಿ. ಕನ್ನಡ ತನ್ನ ಆತ್ಮವನ್ನು ಸ್ವಾಧೀನ ಮಾಡಿಕೊಳ್ಳುವವನು ಗೋಡೆ ಬಿದ್ದದವನಾಗಿದ್ದಾನೆ. ಏನ್ ಬಿದ್ದಿದ್ದಂತ? ಗೋಡೆ ಬಿದ್ದಿದ್ದು ಹಾಳಾಗ್ಬಿಡ್ತದೆ. ప్రార్థనలోనే నువ్వు స్వాధీనం చేసుకుంటావు. నీ ప్రార్థనలోనే వాటిని స్వాధీనపరుచుకుంటావు ఏదైనా సరే. అందుకొరకే ఇంకొక మాట రాయబడింది, నువ్వు కట్టుకునేటప్పుడు జాగ్రత్తగా కట్టుకోవాలి. కొత్త నిబంధన రాసిన పత్రికలో మనం చూసినట్లయితే కొత్త నిబంధనలో నువ్వు బాగుగా కట్టబడతనం చూసుకోవాలి అని రాయబడింది. నీ కట్టడం బాగుగా నువ్వు కట్టుకోవాలి అని రాయబడింది. నువ్వు దేని మీద కట్టబడుచున్నావో ఒకటో కొరింథీ 3వ అధ్యాయము 14 వచనం ఒకసారి రాయబడింది. వచనం 15 వచనం. ఒకరి పని కాల్చవేయబడిన ఎడల వారికి నష్టం కలుగు. అతడు తన మట్టుకు రక్షింపబడును కానీ అగ్ని నుండి తప్పించుకున్నట్లు రక్షింపబడును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడి జీతం పుచ్చుకోడు. అయితే ఇంకోసారి ఏం రాయబడిందంటే, నువ్వు కట్టబడుతున్న నువ్వు జాగ్రత్తగా చూసుకొని చక్కగా ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 21 వచ్చి ఎఫెసీ వరకే అధ్యాయం
29వ వచనం. కట్టడమును ఆయనలో చక్కగా ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి. చాలు 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 రాయవచ్చిన మాట. నువ్వు ఎలాగో కట్టుచున్నావు జాగ్రత్తగా చూసుకోమని చెప్తున్నాడు దేవుడు వాక్యం. కడల వదుకున్నా కడదలి యేసుక్రీస్తునే ముఖ్యవాద ಮುಖ್ಯವಾದ ಮೂಲೆಗಲ್ಲು ಆತನಲ್ಲಿ ಕಟ್ಟಿದ ಎಲ್ಲ ಭಾಗಗಳು ಒಂದಕ್ಕೊಂದು ಹೊಂದಿಕೆಯಾಗಿ ಕಟ್ಟವು ವೃದ್ಧಿಯಾಗುತ್ತಾ ಕರ್ತನಲ್ಲಿ ಪರಿಶುದ್ಧ ದೇವಾಲಯವಾಗಿದೆ. ಪರಿಶುದ್ಧ ದೇವಾಲಯವಾಗಿದೆ. ಮತ್ತೆ ಇಲ್ಲಿ ಯೆಶಯ ಪ್ರವಾದನ ಪುಸ್ತಕ 49ನಲ್ಲಿ 49 ಈಗ ನನ್ನ ಅಂಗಗಳಲ್ಲಿ ನಿನ್ನನ್ನು ಚಿತ್ರಿಸುತ್ತೇನೆ. ನಿನ್ನ ಪೌಳೆ ಗೋಡೆಯನ್ನು ಸದಾ ನನ್ನ ಅಂಗಗಳಲ್ಲಿ ನಿನ್ನನ್ನು ಚಿತ್ರಿಸಿದ್ದೇನೆ. ನಿನ್ನ ಪೌಳೆ ಗೋಡೆಗಳು ಸದಾ ನನ್ನ ಕಣ್ಣ ಎದುರಿನಲ್ಲಿ ನಿನ್ನ ಪೌಳೆ ಗೋಡೆಗಳು ಸದಾ ನನ್ನ ಕಣ್ಣೆದುರಲ್ಲಿ ನಲ್ಲಿವೆ. కన్నెదురల్లి పౌలే గోడే చెప్పండి. ఎవరు ఏమన్నారా? పౌలే గోడే. గోడే అంటే ప్రార్థన. చెప్పండి ఏమన్నట? నీ ప్రార్థన స్థిరమైనదిగా ఉండాలి. అందుకొరకే వారికి రాయబడింది ఎఫెసీ రాసిన పత్రిక 2:21 ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి. ప్రతి కట్టడం నీ ప్రార్థన కట్టుకుంటంలో చక్కగా అమర్చబడిన ప్రార్థనగా ఉండాలి. ఎఫెసీಯವರಿಗೆ 2:21 ಕನ್ನಡದಲ್ಲಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಮುಖ್ಯವಾದ ಮೊಲೆಗಳು ಆತನಲ್ಲಿ ಕಟ್ಟಡದ ಎಲ್ಲ ಭಾಗಗಳು ಒಂದಕ್ಕೊಂದು ಆತನಲ್ಲಿ ಕಟ್ಟಡದ ಎಲ್ಲಾ ಭಾಗಗಳು ಒಂದಕ್ಕೆ ಒಂದು ಹೊಂದಿಕೆಯಾಗಿ ಕಟ್ಟಡವು ವೃದ್ಧಿಯಾಗುತ್ತಾ ಕರ್ತನಲ್ಲಿ ಪರಿಶುದ್ಧ ದೇವಾಲಯವಾಗುತ್ತದೆ. ಆತನಲ್ಲಿ ಕಟ್ಟಡ ಎಲ್ಲಾ ಭಾಗಗಳು ಒಂದಕ್ಕೂ ಒಂದು ಹೊಂದಿಕೆಯಾಗಿ ಅಂದ್ರೆ ಹೊಂದಿಕೆಯಾಗಿ కట్టలపడಬೇಕು. ఒకదానికి ఒకటి కలిసి ఒకదానికి గిట్టిన వాద గిట్టిన తర్వాత క్లీన్ చేసుకుందిలే. ఒకదానికి ఒకటి పొందిక కలిగి చక్కగా అమర్చబడి కట్టబడుచున్నాయి. మన ప్రార్థనలు ఎలాగున్నాయి? ಪ್ರಾಕಾರು ಪೌಲೆ ಗೋಡೆ ಅಂತೆ ನಾವು ಮಾಡುವ ಪ್ರಾರ್ಥನೆಗಳು ಇರಬೇಕು. నువ్వు ఎంత పెద్దగా నీ ప్రార్థన చేసుకుంటావో అంత పెద్దగా నీ గోడను నిర్మించుకుంటావు. నీ ప్రార్థన ఎంతగా దేని సమయంలో స్థిరపరచుకుంటావో అంతగా నీ ప్రార్థన నీకు గోడ విశాలం అవుతుంది. మన సాంఘిక పుస్తకం చదువుకున్నాం. ప్రాకారము లేని పాడైపోయిన పుర్రం ఎలాగో తన మనస్సును స్వాధీనపరుచుకోలేని వాడు అలాంటి వాడే ఆయన. అంటే ఒక వ్యక్తికి ప్రార్థన అవసరం. ఒక క్రైస్తవుడికి ప్రార్థన కావాలి. ఒక బాప్తిసం పొందుకునే వ్యక్తికి ప్రార్థన ఎంతో విలువైంది. అందుకే దావీదు భక్తుడు తన పుస్తకంలో ఇలాగ అంటున్నాడు. కీర్తనలు 43వ కీర్తన 8వ వచనంలో తెలుగు రాయబడింది. 8వ వచనం కీర్తనలు 43:8 వచనం. నాది బైబిల్ 42:8 అదే 42 అదే 42 తన ప్రీతిಯನ್ನು ನನಗೆ ಅನುಗ್ರಹಿಸಿ తెలుగు చెప్పుకుందాం. నా జీవదాత అయిన దేవుని గురించిన ప్రార్థన నాకు తోడుగా ఉంటుంది. కానీ లేదు అన్నమాట.
ఉందా? నువ్వు చదువు. ನನ್ನ ಜೀವಾಧಿಕಾರನಾದ ದೇವರನ್ನು ಪ್ರಾರ್ಥಿಸುವೆನು. తర్వాత మరి లేదని చెప్తూ ఉందంటావు. మరి నాతో పాటు చెప్పండి. నా జీవదాత అయిన దేవుని గురించిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. మనం చేసే ప్రార్థన ನಾವು ಮಾಡುವ ಪ್ರಾರ್ಥನೆ ನಮಗೆ ಜೊತೆಯಾಗಿ నువ్వు కట్టుకుంటూ వెళ్ళాలి ప్రార్థన జీవితాన్ని. ఇటు ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడ పరలోకంలో ఒక దైవజనం దర్శనం చూశారు. ఒక రక్షించబడిన వ్యక్తికి 2 దేవదూతలుగా కావలి ఉంటారంట. చెప్పండి ఎంతమంది ఉంటారంట? మా గోళ్ళు ఎంతమంది? 2. ఒకళ్ళేమో మనతో ఉంటారంట. చెప్పండి ఒకళ్ళేమో చెప్పాలా? ఒకళ్ళేమో ఇంకొకళ్ళు ఏం చేస్తా ఉంటారంట? నువ్వు చేసిన మంచి పనులు, నువ్వు చేసిన మంచి కార్యాలు, నువ్వు చేసిన మంచి ప్రార్థనలు, నీలోని మంచి స్వభావాలు, నువ్వు చేసిన మంచి సత్క్రియలు, వీటన్నిటిని ఒక్కోటి తీసుకెళ్ళి అక్కడ నీకు నాకు ఒక ఇల్లు కడతా ఉంటారు, గోడ కడతా ఉంటారు. గోళ్ళు వింటున్నావా? ఏం కడతా ఉన్నారా? గోడ కడతారంట. అందుకొరకు యేసు ప్రభువు అన్నాడు, నీకు నాకు ఎక్కడున్నాయంట ఇల్లు? చెప్పాలి, ఎక్కడున్నాయంట? పరలోక రాజ్యంలో మనకి ఇల్లు ఉన్నాయంట. అక్కడ ఎవరు కడతారు ఇల్లు? దేవదూతలు కడుతున్నారు. దేవదూతలు భూమి మీద నుంచి నువ్వేమేమి మంచి పనులు చేస్తావో ఆ మంచి పనుల నిమిత్తంగా అక్కడ ఇల్లు కడతారు. ఒక్కొక్క రాయి పెట్టుకుంటూ వెళ్తారు. అందుకొరకే నా తండ్రి రాజ్యంలో అనేకమైన ఇల్లు మీకు కలవు అని దేవుడు చెప్పాడు. ఆ దైవ సేవకుడికి అలాగు దర్శనించినప్పుడు ఆ దైవ సేవకుడు చాలాగా తానేనేను ఏ విషయాల్లో లోపం కలిగి ఉన్నాడో రెండింటినీ సరి చేసుకున్నాడు. హల్లెలూయా. అందుకొరకే భూమి మీద ఉన్నప్పుడు సత్క్రియలను చెప్పండి సత్క్రియలను ఏం చేయాలంట? జాగ్రత్తగా చేయాలి. చెప్పండి, ఏం చేయాలంట? జాగ్రత్తగా చేయాలి. మీ పరలోకముందున్న తండ్రిని మహిమపరచునట్లుగా మీ సత్క్రియలను బాగా చేయమని చెప్పి మత్తయి సువార్త యేసుప్రభువు చెప్పారు. నీకు ఒక ఇల్లు పరలోక రాజ్యంలో కట్టబడాలంటే, నీ ఇల్లు అనే గోడలు కట్టబడాలంటే ఈ భూమి మీద నువ్వు ఉన్నప్పుడే చక్కగా అమర్చుకొని కట్టుకోవాలి. ఈ భూమి మీద నీవు ఉన్నప్పుడే అక్కడ పరలోక రాజ్యంలో ఇల్లు కట్టబడతా ఉంటుంది. అది ప్రతిరోజు నీ కొరకు నా కొరకు ప్రతిరోజు ఇల్లు నిర్మించబడుతుంది. అందుకొరకే ఆ దైవజనుడికి ఆ దర్శనం వచ్చిన తర్వాత తను తాను సరి చేసుకున్నాడు. ఆ దర్శనాన్ని అనేక మందికి తెలియపరిచాడు. యేసు ప్రభువు కూడా అదే చెప్పాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, మనుషుల ఎదుట మీ పరలోకపు తండ్రిని మహిమపరచుకునే నిమిత్తం మీ సత్క్రియలను జాగ్రత్తగా చేయమని యేసు ప్రభువు చెప్పాడు. దావీదు ఏమంటాడంటే, నా జీవదాత అయిన దేవుని గురించిన ప్రార్థన నాకు తోడుగానే వస్తుంది అన్నాడు. చదువుకున్న మత్తయి రాసిన సువార్త మనం చూసినట్లయితే అక్కడ రాయబడిన మాట 5వ అధ్యాయం ఎన్నో వచ్చిన 16వ వచ్చిన అదొకటి చెప్పండి. మనుష్యులు నా సత్క్రియలను చూచి పరలోకమందున్న నా తండ్రిని మహిమపరచినట్లు, మన సత్క్రియలు చూసి పరలోకమందున్న తండ్రిని ఏం చేస్తారంట? చెప్పాలి. మనుషులు చెప్పండి. మనుషులు నా సత్క్రియలు చూసి పరలోకమందున్న తండ్రిని ఏం చేస్తారంట? మహిమపరుస్తారు. కడలు చదువుకున్నాం కదా. కడలు ಅದರಂತೆ
ಅದರಂತೆ ನಿಮ್ಮ ಬೆಳಕು ಜನರ ಮುಂದೆ ಪ್ರಕಾಶಿಸಲಿ. ನಿಮ್ಮ ಬೆಳಕು ಜನರ ಮುಂದೆ ಪ್ರಕಾಶಿಸಲಿ. ಹೀಗಾದರೆ ಅವರು ನಿಮ್ಮ ಒಳ್ಳೆಯ ಕ್ರಿಯೆಗಳನ್ನು ನೋಡಿ ಪರಲೋಕದಲ್ಲಿರುವ ನಿಮ್ಮ ತಂದೆಯನ್ನು ಕೊಂಡಾಡುವವರು. ನನ್ನಿಂದ ಹೇಳ್ರಿ. ಹೀಗಾದರೆ ಅವರು ನನ್ನ ಒಳ್ಳೆ ಕ್ರಿಯೆಗಳನ್ನು ನೋಡಿ ಪರಲೋಕದಲ್ಲಿರುವ ನನ್ನ ತಂದೆಯನ್ನು ಕೊಂಡಾಡುವವರು. ఈ భూమి మీద ఈ ప్రాకారాన్ని సిద్ధపరచుకోవాలి. ఈ మంచి క్రియలు, మంచి సత్క్రియలు మనం చేస్తూ ఉండాలి. ఆ సత్క్రియ ఏంటంటే ప్రార్థన. చెప్పండి ఏంటంటే అది ప్రార్థన. ప్రార్థన కంటే మంచి పనులు భూమి మీద ఏది లేదు. ప్రార్థన చేసే మనిషితో దేవుడు మాట్లాడతాడు. ప్రార్థన చేసే మనిషితో దేవుడు తోడే ఉంటాడు. ప్రార్థన చేసే మనిషితో దేవుడు అతని పక్షమున కార్యం చేస్తాడు. ప్రార్థన చేసే మనిషి చుట్టూరు దేవుని సన్నిధానం ఉంటుంది. ప్రార్థన చేసే మనిషితో దేవుని కార్యాలు అతను తోడుకొని ఉంటాయి. అందుకని ప్రార్థనలో జరగని కార్యము ఏది లేదని భక్తులు పాట పాడారు. ప్రార్థనలో జరగనిది ఏది లేదని రాయబడి. అందుకొరకే ప్రార్థన అనేది ప్రాకారము అని బైబిల్ మనకి దృష్టాంతం చేయబడింది. చెప్పండి, ప్రార్థన దేనికి సామాన్యం అంట? చెప్పాలి. దేనికి? ప్రాకారం. చెప్పాలి. ప్రార్థన దేనికి సంబంధించింది? ప్రాకారం. ఈ ప్రాకారాన్ని ప్రతిరోజు మన చుట్టూరు వేసుకో. ఈ ప్రాకారాన్ని మనం పడగొట్టుకోకూడదు. ಈ ಪೌಲೆ ಗೋಡೆಯನ್ನು ನಾವು ಅದನ್ನು ಬಿಡುವಂತೆ ನಾವು ಮಾಡಿಕೊಳ್ಳಬಾರದು. ಅದನ್ನು ಕಟ್ಟಬೇಕು. ಪ್ರತಿ ದಿನವನ್ನು ಪೌಲೆ ಗೋಡೆಯನ್ನು ಕಟ್ಟುವಂತೆ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕು. ಸಹ ಆ ಒಂದು ಕೃಪೆ ಹೊಂದಿಕೊಳ್ಳಬೇಕು. ಅದಕ್ಕೆ నెహెమ్యాను ప్రార్థన ಮಾಡ್ತಾರೆ. నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు, దేవా నా చేతులను బలపరచని ప్రార్థన చేస్తాను. కర్తరే, ನನ್ನ ದೇವರೇ ನನ್ನ ಕೈಗಳನ್ನು ಬಲಪಡಿಸು ಅಂತ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾನೆ. ನಾವು ದೇವರ ಕಡೆಯಿಂದ ದೇವರ ಮುಖಾಂತರವಾಗಿ ನಮ್ಮ ಕೈಗಳನ್ನು ಬಲ ಹೊಂದಿಕೊಳ್ಳುವವರಾಗಿರಬೇಕು. ಹಲ್ಲೆಲೂಯಾ. పౌలే గోడలను కట్టಬೇಕಂದ್ರೆ, ప్రాకారాలు కట్టాలంటే మన చేతులను బలపరచాలి. హల్లెలూయా. మన చేతులను బలపరచాలి. మన చేతులు బలం పొందుకుంటేనే మనం ప్రార్థన చేస్తాం. మన చేతులలో దేవుని బలం ఉందని దేవుని వాక్యం రాయబడింది. అందుకొరకే దేవుని చేత బలం పొందుకున్న వ్యక్తి ఈ యొక్క నెహెమ్యా ఏం చేస్తాడంటే, ప్రాకారం గోడలు పడిపోయి ఆలయం ఉంది. మన ఇంట్లో చాలా మంది ఉన్నారు ప్రభువు నమ్మని వారు దేవుని ఆలయముగా ఉన్నారు, కానీ ప్రాకారాలు లేవు. ఆ ప్రాకారాల కోసమే నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రాకారం కోసమే నెహెమ్యా దేవుని దగ్గర కూర్చున్నాడు. ఆ ప్రాకారం కట్టడం కోసమే నెహెమ్యా ప్రయాసపడ్డాడు, ఉపవాసం ఉన్నాడు, ఏడుస్తున్నాడు. మన కుటుంబాల్లో చాలా ఆలయాలు ఉన్నాయి, దేవుని మందిరాలు ఉన్నాయి, కానీ వారి చుట్టూరు ఏమి లేవు, ప్రాకారం లేదు, గోడలు లేవు. గోడ లేకపోవడం వల్ల ఎవరంటే వాళ్ళు వచ్చేస్తున్నారు. ಯಾರೆಂದಾರು ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. ఎవరు వస్తారు? పర్మిషన్ ఉన్న వాళ్ళు వస్తారు, పర్మిషన్ లేని వాళ్ళు వస్తారు, రోడ్డు మీద పోయే వాళ్ళు వస్తారు, రోడ్డు మీద వచ్చే వాళ్ళు వస్తారు, అటు పోయారు ఇటు పోయారు చాలా మంది వస్తారు. లేదా అటు ఇటు పోయేవాళ్ళు వస్తారు. ఎటు పోయేవాళ్ళు? ఏ వదిన పుస్తకದಲ್ಲಿ ಬರೆದಿದೆ ಮೊದಲನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ
అక్కడ రాయబడింది. అటు ఇటు పోయేవాళ్ళు. యోబు రాసిన పుస్తకం 1వ అధ్యాయం రాయబడింది. గోళ్ళు చూడు, 1వ అధ్యాయం రాయబడిన మాట 7వ వచనంలో రాయబడి. యోబు పత్రిక పుస్తక 1వ అధ్యాయం 7వ వచనం. ఇటు అటు తిరుగుచు అందులో సంచరించి తిని. 7వ వచనం చదవండి. 7వ వచనం యోబు పత్రిక పుస్తక 1వ అధ్యాయం 7వ వచనం. ఎలింద బందే అంత కేళలు సైతానును యెహోవನಿಗೆ ಭೂಲೋಕದಲ್ಲಿ ಸಂಚರಿಸುತ್ತಾ ಅಲ್ಲಲ್ಲಿ ತಿರುಗುತ್ತಾ ಇದ್ದು ಬಂದೆನು ಎಂದು ಹೇಳಿದನು. ಪರಲೋಕದಲ್ಲಿ ಅಲ್ಲದೆ భూలోకದಲ್ಲಿ. అప్ప స్వామి నాకు ఇద్దరు వచ్చింది బాగా, అందుకే పరలోకದಲ್ಲಿ అంటాను. ನೋಡಪ್ಪ ಇದೇನತ್ತ ನೋಡ ಸೈತಾನನು ಎಲ್ಲಿಂದ ಬಂದೆ ಎಂದು ಕೇಳಲು ಸೈತಾನನು ಯೆಹೋವನಿಗೆ ಭೂಲೋಕದಲ್ಲಿ ಸಂಚರಿಸುತ್ತಾ ಅಲ್ಲಲ್ಲಿ ತಿರುಗಾಡುತ್ತಾ ಇದ್ದು ಬಂದೇನೆಂದು ಹೇಳಿ. ಅಲ್ಲಲ್ಲಿ ಚಪ್ಪಾಣಿ, ಅಲ್ಲಲ್ಲಿ ಇಲ್ಲಿ తెలియబడింది. అటు ఇటు అటు ఇటు ఎవరి జీవితాల్లో ఎవరి కుటుంబంలో ప్రాకారం లేదు వాళ్ళు వచ్చేస్తారు. వాడు ఇటు వాడు తిరిగే పని వాడిదే. మన పిల్లలకి బండి ఇచ్చేమంటే చాలు, తిరగని రోడ్డు ఉండదు. ఆ బండి ట్యాంక్ నిండా పెట్రోల్ కొట్టి జేబులో 100 రూపాయలు పెట్టి ఆ సిమ్కి ఒక బ్యాలెన్స్ వేయిస్తే చాలు. ఆ బండి వేసుకొని ఢిల్లీకి వెళ్ళమని ఇలా వస్తాడు. ఢిల్లీకి వెళ్దామని ఇలా వస్తాడు. బండి ఇస్తే చాలు, తిరగని రోడ్డు తిరుగుతా ఉంటాడు. ఈ రోడ్లు అయితే ఎవరు ఉంటారు, ఈ రోడ్లు అయితే ఎవరు ఉంటారు, తిరిగేదే రోడ్డు తిరిగేది. ఈ సాధన కూడా ఏం చేస్తాడు ಸೈತಾನ್. ಅಲ್ಲಿ ಬರೆದಿದ್ದೇನೆಂದ್ರೆ ಯೆಹೋವನು ಸೈತಾನನ್ನು ಎಲ್ಲಿಂದ ಬಂದಿ ಎಂದು ಕೇಳಲು ಸೈತಾನನು ಯೆಹೋವನಿಗೆ ಇಬ್ಬರದಪ್ಪ ಸೊಗರೆ ಇವಾಗ ಓದಿ. ಅವನವನು ಸ್ವಲ್ಪ ಪರಲೋಕದಲ್ಲಿ ಅಂತಾನ. ಭೂಲೋಕದಲ್ಲಿ ಸಂಚರಿಸುತ್ತಾ ಅಲ್ಲಲ್ಲಿ ತಿರುಗಾಡುತ್ತಾ. చెప్పండి అల్లಲ್ಲಿ తిరుగాడుతా. చెప్పండి కన్నడದಲ್ಲಿ అల్లಲ್ಲಿ తిరుగాడుతా. అల్లಲ್ಲಿ తిరుగాడుతా. ಹೇಳ್ರಮ್ಮ ಹೇಳ್ರಿ. ಅಲ್ಲಲ್ಲಿ తిరుగాడుతా ಬಂದೆನು. వాడి పనేదే. ఎవరెవరు ప్రాకారాలు ఉండవో, ఎవరెవరు ఇంటికి పోలేకపోవడ ఇరదిల్లవో ಅವರ ಸುತ್ತಲೂ అల్లెల్లి సుత్తాడుతా ఆడతారు. మనం అదే ప్రార్థన చేసింది. మన ఇంటి చుట్టూరు అగ్ని జ్వాల వంటి ఖడ్గం ఉండాలని ప్రార్థన చేశాం. అవి కూడా అదే తిరుగుతూ ఉంటాయి అంట. అక్కడే రాయబడింది, మనం చదువుకున్నాం కదా. ఆదికాండ పుస్తకం 3వ అధ్యాయం 20 ಎಷ್ಟು వచ్చిన 4 26 వచ్చిన 26 వచ్చిన 26 అంటే వెళ్ళేస్తాను. కిడ్నీ అమ్మా చదువు కిడ్నీ అమ్మ చదువు. 3:24. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవ వృక్షములకు పోవు మార్గమును కాచుకొను. ఇటు అటు ఇక్కడ చెప్పండి. ఇక్కడ ఇటు అటు ఈ కూడా తిరుగుతూ ఉన్నాయి ఖడ్గ జ్వాలలు. ఆత్మదేవుడు కూడా నిన్ను తిరుగుతూ ఉంటాడు. పరిశుద్ధాత్మదేవుడు కూడా నీ స్థలము సంచరిస్తూ ఉంటాడు. గోడలను పడగొట్టేవాడు ఎవరు వస్తాడని నీ గోడలను చక్కగా కట్టుకునే విధంగా నువ్వు చూసుకోవాలి. అందుకొరకు అక్కడ రాయబడింది. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచನದಲ್ಲಿ
2:8 రాయబడింది, అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు చక్కగా కట్టుకోండి అని రాయబడింది. చదవండి, ఇరవై వచ్చిన 2:20. ಅಪೋಸ್ತಲರು ಪ್ರವಾದಿಗಳ ಹಸ್ತಿಪಾರದ ಮೇಲೆ ನೀವು ఏదో పోయింది వాడు కట్టలు పట్టిదిరి తెలుగు చదువుకుందాం. అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు. చెప్పండి, అపోస్తుల మీద ప్రవక్తల మీద వేసిన ఆ పునాది మీద నేను కట్టబడుచున్నాను. హల్లెలూయా. అది రాయబడిన ಅಪೋಸ್ತಲರು ಪ್ರವಾದಿಗಳು ಎಂಬ ಅಸ್ತಿವಾರದ ಮೇಲೆ ನೀವು ಮಂದಿರ ಧೂಪಾದಿಯಲ್ಲಿ ಕಟ್ಟಲ್ಪಟ್ಟಿದ್ದೀರಿ. ಮಂದಿರ ಧೂಪಾದಿ ಮೇಲೆ ನೀವು ಕಟ್ಟಲ್ಪಟ್ಟಿದ್ದೀರಿ. అపోస్తులు వేసిన ఇక పునాది మీద కట్టబడాలి. అపోస్తులు పునాది వేశారు. క్రీస్తు అనే బండ మీద పునాది వేశారు. వాళ్ళకి ప్రార్థన నేర్పిస్తారు. వాళ్ళకి ಪ್ರಾರ್ಥನ ಕಲಿಸ್ಕೊಳ್ತಾರೆ. ಹೇಗೆ ಪ್ರಾರ್ಥನ ಕಲಿಸ್ಕೊಳ್ತಾರೆ ನಮಗೆ? అపోస్తులు ఏం ప్రార్థన చేశారు? కొలస్సీ రాసిన పత్రిక 1:29 వాళ్ళు ప్రార్థన చేశారు. చూడండి ఏం ప్రార్థన చేశారు? నాలో బలముగా కార్యసిద్ధి చేయగలిగిన ఆయన క్రియ ఉంది, శక్తిని బట్టి అపోస్తులు చేసిన ప్రార్థన. ಕೊಲೊಸ್ಸೆಯವರಿಗೆ 1ನೇ ಅಧ್ಯಾಯ 29ನೇ ವಚನ. ಕೊಲೊಸ್ಸೆಯವರಿಗೆ ಅಧ್ಯಾಯ 1:29. ನನ್ನಲ್ಲಿ ಕಾರ್ಯ ಸಾಧಿಸುವ ದೇವರ ಬಲವನ್ನು ಪ್ರಯೋಗ ಮಾಡಿ ಇದಕ್ಕೋಸ್ಕರವೇ ಹೋರಾಡುತ್ತೇನೆ, ప్రయాస పడుతేనే. అపోస్తలులు ప్రార్థన నేర్పించారు మనకి. ఏం ప్రార్థన నేర్పించారు చెప్పండి? ఏం ప్రార్థన నేర్పించారు? క్రియా, చెప్పండి, క్రియా శక్తిని బట్టి. నాలో బలముగా క్రియా శక్తిని బట్టి ఏం చేస్తారు వాళ్ళు? పోరాడు. మనలో బలముగా క్రియ చేయగలిగిన దేవుని యొక్క క్రియను బట్టి, శక్తిని బట్టి వాళ్ళు ఏం చేశారంట? పోరాడుతూ ఉన్నారు. అందరి నాలో బలముగా కార్యము సిద్ధి చేయగలిగిన దేవుని యొక్క క్రియను బట్టి, శక్తిని బట్టి నేను పోరాడుతున్నాను. అంటే నీలో నాలో ఒక కార్యం జరిగేంత వరకు, కార్యం సిద్ధయ్యేంత వరకు మనం ఏం చేయాలంట? ನಾವೇನು ಹೋರಾಡಬೇಕು, ಪ್ರಯಾಸ ಮಾಡಬೇಕು. ಏನ್ ಮಾಡ್ಬೇಕು ಹೇಳ್ರಿ? ಹೋರಾಡಬೇಕು, ಪ್ರಯಾಸ ಮಾಡಬೇಕು. ಪ್ರಯಾಸ ಪಡೆದೆ ಯಾವುದೇ ನಮಗೆ ಸಿಗುವುದಿಲ್ಲ. ಅದಕ್ಕಾಗಿ ನೆಹೆಮ್ಯನು ನೆಲದ ಮೇಲೆ ಕೂತ್ಕೊಂಡು ಕೆಲವು ದಿನಗಳು ಅಳುತ್ತಾ ಉಪವಾಸ ಇರುತ್ತಾ ಪರಲೋಕದಲ್ಲಿರುವ ದೇವರಿಗೆ ವಿಜ್ಞಾಪನೆ ಮಾಡಿದ್ದಾನೆ. ಎದಕ್ಕಾಗಿ ಗೊತ್ತಂದ್ರೆ, ఎందుకు ఏడ్చాడు? పౌలే గోడలు బిద్దు ಹೋಗಿದ್ದಾವೆ, ప్రాకార గోడలు పడిపోయినాయి, మన కుటుంబ నిమిత్తం, మన యొక్క పిల్లల నిమిత్తం,
వారి యొక్క భవిష్యత్తు నిమిత్తం దేవుడు వేయబడే ప్రాకారాలు సాతాను పడగొట్టకుండా ఉండే నిమిత్తం మన దేవుని సంధానంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. సాతాను చేసే పని అదే. నువ్వు కొట్టుచూ ఉంటే వాడు పడేస్తూ ఉంటాడు. అందువల్ల ఎఫెసీ రాసిన పత్రిక చదువుకున్నాం. ఎఫెసీ 20:29 ಓದಿದ್ದೇವೆ. ದೇವರ ಅಪೊಸ್ತಲರಲ್ಲಿ ಪ್ರವಾದಿಗಳಲ್ಲಿ ನೀವು ದೇವರ ಆಲಯವಾಗಿ ಕಟ್ಟಲ್ಪಡಬೇಕು. 21 ಬರೆದಿದೆ. చక్కగా అమర్చబడి నువ్వు కట్టాలి, నువ్వు కట్టుకోవాలి, నువ్వు చక్కగా కట్టుకోవాలి. ఎలా పడితే గోడ కట్టుకోకూడదు. అపోస్తులు చేసిన గోడ, అపోస్తులు చేసిన ప్రార్థన, అపోస్తులు ప్రవక్తలు చేసిన ప్రార్థన జీవితాన్ని మీరు కట్టుకోవాలి. అలా కట్టబడితేనే ఆ గోడ నిలబడతారు. అలాగే ఎలా కట్టుకున్నారంటే విశ్వాసముతో కట్టారు. చెప్పండి, ఎలా కట్టారంట? విశ్వాసముతో కట్టారు. వాళ్ళు విశ్వాసంతో కట్టారు. వాళ్ళు ఎలా కట్టారు? ఒక మాట చదువుకుంది చూడండి. అపోస్తల కార్యాల వైపు మన బైబిల్ చెప్పినట్లయితే అపోస్తలులు ఎలా కట్టారో అనే విషయం గురించి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే చూడండి, 3:12 3:100 3:12 ಪೇತ್ರನು ಇದನ್ನು ನೋಡಿ ಜನರಿಗೆ ಇಸ್ರಾಯೇಲ್ ಜನರೇ, ನೀವು ಯಾಕೆ ಇದಕ್ಕೆ ಆಶ್ಚರ್ಯ ಪಡುತ್ತೀರಿ? ನೀವು ನಮ್ಮ ಮೇಲೆ ದೃಷ್ಟಿ ಇಟ್ಟು ನೋಡುವುದೇನು? ನಾವು ಸ್ವಂತ ಶಕ್ತಿಯಿಂದ ಆಗಲಿ ದೇವರ ಭಕ್ತಿಯಿಂದ ಆಗಲಿ ನಾವು ಸ್ವಂತ ಇವನನ್ನು ನಡೆಯುವಂತೆ ಮಾಡಿವೆಂದು ಭಾವಿಸಬೇಡಿರಿ. చాలు తెలుగు చదువుమా. పేతురు దీనిని చూచి ప్రజలతో అన్నాడు, ఇశ్రాయేలీయులారా, మీరు వీరి విషయమై మా సొంత శక్తి చేతనైనను మా భక్తి చేతనైనను నడవడానికి వీరికి బలమిచ్చినట్లుగా మీరెందుకు మాట్లాడుతూ చూస్తున్నారు? వాళ్ళు మనకి నేర్పుతున్నారు. వాళ్ళు ఏం నేర్పుతారు చూడండి. వాళ్ళు ఏం నేర్పుతున్నాడు? 6వ వచనం, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడవమని మనం నేర్పుతున్నారు. నువ్వేది చేసినా యేసుక్రీస్తు నామములో చేయాలని చెప్తున్నారు. చదవండి, 6వ వచనం చదువుకున్నాను కడగలి. 6వ వచనం, ಹಾಗ ಪೇತ್ರನು ಬೆಳ್ಳಿ ಬಂಗಾರವಂತೂ ನನ್ನಲ್ಲಿ ಇರುವುದನ್ನು ನಿನಗೆ ಕೊಡುತ್ತೇನೆ. ನಜರೇತಿನ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಹೆಸರಿನಲ್ಲಿ ಎದ್ದು ನಡೆದಾಡು ಎಂದು ಹೇಳಿ. ಎಲ್ಲ ಹೇಳಿ, ನಜರೇತಿನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತ ನಾಮದಲ್ಲಿ, ನಜರೇತಿನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತ ನಾಮದಲ್ಲಿ, ನಜರೇತಿನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತ ನಾಮದಲ್ಲಿ ಎದ್ದು ನಡೆಯಿರಿ. కొట్టేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. 3 సార్లు చెప్పిన ఏం కొట్టరు. నజరేతినాద ಏನ್ರಿ? ನಜರೇತಿನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತ ನಾಮದಲ್ಲಿ ಎದ್ದು ನಡೆಯಿರಿ. స్తోత్ర, హల్లెలూయా. వాళ్ళు ఏం నేర్పించే దేశం మనకి? చెప్పండి, యేసు క్రీస్తు నామములో. చెప్పండి, యేసు క్రీస్తు నామములో నడవండి. యేసు క్రీస్తు నామములో నడవండి. హల్లెలూయా. మనకు నేర్పించింది అదే. ప్రతిరోజు మనం పడిపోతాం మన గోడ పడిపోతూ ఉంటాయి. అందుకొరకే ಅಪೊಸ್ತಲರು ನಮಗೇನು ಒಂದು ಪ್ರಾರ್ಥನೆ ಕಲಿಸಿಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಏನಂತಾರೋ? ನಮ್ಮ ಸ್ವಂತ ಶಕ್ತಿ ಅಲ್ಲ, ನಮ್ಮ ಭಕ್ತಿ ಅಲ್ಲ. ಏನಂತಾರೋ? ನಜರೇತಿನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತ ನಾಮದಲ್ಲಿ ಎದ್ದು ನಡೆ. ಹಲ್ಲೆಲೂಯಾ.
దిన ప్రతిరోజు ఆయన నామంలోనే నువ్వు కట్టబడాలి. ఆయన నామంలోనే నీ ప్రాకారాన్ని కట్టుకోవాలి. ఆయన పేరు రాయబడింది నాజరేతు. చెప్పండి, నాజరేతు యేసు క్రీస్తును. హల్లెలూయా. నాజరేతు అంటే అర్థం ఏంటి? మంచిది ఏది రాదు. చెప్పండి చెప్పండి, ఏదంట? చెప్పండి. దేవా నాలో 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 ఏ మంచి లేదు, ఏ మంచి లేని నీలో నుంచి యేసు, చెప్పండి, యేసు రక్షకుడు, రక్షకుడు, క్రీస్తు మెస్సయ్యా, అభిషక్తుడు. హల్లెలూయా. ఏ మంచి లేని నాలో నుండి, చెప్పండి, ఏ మంచి లేని నాలో నుండి రక్షకుడైన అభిషక్తుడైన ఆయన ద్వారా నన్ను నడిపించునుగాక. హల్లెలూయా. వాళ్ళు అదే నేర్పిస్తారు మనం. నువ్వు నడవాలంటే, నీ కోళ్ళు కట్టుకోవాలంటే ఏం చేయాలంట? నన్ను హిందే ಹೇಳಿ, నన్ను హిందే ಹೇಳಿ. అక్కడ రాయబడింది 12 వచ్చింది. ఏం పడింది ಅಂದರೆ, ನಾವು ಸ್ವಂತ ಶಕ್ತಿಯಿಂದಾಗಲಿ, ಹೇಳಿ ಹೇಳಿ, ಸ್ವಂತ ಶಕ್ತಿಯಿಂದಾಗಲಿ ದೈವ ಭಕ್ತಿಯಿಂದಾಗಲಿ ಇವನನ್ನು ನಡೆಯುವಂತೆ ಮಾಡಲಿಲ್ಲ. నువ్వు నడవాలంటే ఏం కావాలంట? ఏం కావాలా? ప్రతిరోజు నువ్వు నడవాలంటే ఏం కావాలా? చెప్పండి చెప్పండి. నజరేతిన యేసు క్రీస్తున నామದಲ್ಲಿ నడిಬೇಕು. హల్లెలూయా. అంటే ప్రతిరోజు ఆ నామాన్ని ఏం చేయాలా? ಪ್ರತಿದಿನ ಆ ನಾಮವನ್ನು ಏನ್ ಮಾಡ್ಬೇಕು? ಮುಂಚಾನೆ ವೇಳೆಯಲ್ಲಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತು ನಾಮದಲ್ಲಿ ನಾವೇನ್ ಮಾಡ್ಬೇಕು? ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕು, ಸ್ತುತಿಸಬೇಕು, ಕರ್ತನನ್ನು ಸ್ತುತಿಸಬೇಕು. ಆವಾಗ ದೇವರು నన్నను నడివంతే ಮಾಡುತ್ತಾರೆ. మనం నడవాలి. చెప్పండి, మనం ఏం చేయాలా? నడవాలి. నడవాలంటే మనకు ఉన్నాడు శత్రువు. వాడు ఏం చేస్తాడు? ಕಣದಲ್ಲಿ ಅವನ ಓದಿದ್ವಲ್ಲ, ಯೋಬನು ಬರೆದಿನ ಪುಸ್ತಕ 1ನೇ ಅಧ್ಯಾಯ 7ನೇ ವಚನದಲ್ಲಿ, ಭೂಲೋಕದಲ್ಲೇ ಪರಲೋಕದಲ್ಲೇ ಸ್ವಾಮಿ, ಭೂಲೋಕದಲ್ಲಿ ಓದಿ 7ನೇ ವಚನ. ಯೋಬ ಬರೆದಿನ ಪುಸ್ತಕ 1ನೇ ಅಧ್ಯಾಯ 7ನೇ ವಚನ ಬರೆದಿದೆ. ಇದೇನ್ ಮಾಡ್ತಾನೆ? ಭೂಲೋಕದಲ್ಲಿ ಅಲ್ಲಿಗೆ ಇಲ್ಲಿಗ ಅಲ್ಲಲ್ಲಿ ಹೇಳ್ರಿ, ಅಲ್ಲಲ್ಲಿ ಓ ಎಲ್ರಿ, ಅಲ್ಲಲ್ಲಿ ಭೂಲೋಕದಲ್ಲಿ ಅಲ್ಲಲ್ಲಿ ಸಂಚರಿಸುತ್ತಾ ಅವನ ಕೆಲಸ ಏನು? ಅಲ್ಲಲ್ಲಿ ಹೇಳ್ರಿ, ಅಲ್ಲಲ್ಲಿ ಏನ್ ಮಾಡ್ತಾನ? ಸಂಚಾರಿಸುತ್ತಾ ಇದ್ದಾನೆ ಅವನು. ಯಾರ್ಯಾರು ಪೌರ್ಯ ಗೋಡೆಗಳಿಲ್ಲವೋ ಆರು ಮನೆ ಒಳಗೆ ಹೋಗ್ಬಾರ್ದು. అందుకోసమే నెహెమ్యా అన్నాడు, నా చేతులను దేవా ఏం చేయమన్నాడు? బలపరచు. నీ చేతులు బలం పొందుకోవాలని చెప్తున్నాడు. చేతుల గురించిన గొప్ప ప్రసంగాలు దేవుని వాక్యంలో రాయబడి, పేతురు యేసయ్య చేతికి తన చేయి ఇచ్చిన, తన చేయి కొట్టుకొని పైకి లాగిన. యేసుప్రభువు వారు చేతులుంచి ప్రార్థించారు, చేత్తో ముట్టి ప్రార్థించారు, చేతులెత్తి ఆశీర్వదించారు. చేతు గురించి నా గొప్ప ప్రసంగాలు ఉన్నాయి. నీ చేతులలో బలం ఉంటే నువ్వు ఏ పైనైనా చేయగలవు. కట్టుకుంటావు. నీ ప్రాకారం కట్టుకోవాలంటే నీ చేతులు ఏముండాలా? బలం ఉండాలి. నీ చేతు అందుకొరకే నెహెమ్యా అన్నాడు, మనం చదువుకున్నాం ఇందాక 6వ అధ్యాయంలో ఏమన్నాడు? దేవా నా చేతులను బలపరచు. ఎందుకు? ప్రాకారం కట్టుకుంటాను, నీ కుటుంబాన్ని కట్టుకుంటాను, నీ పిల్లలను రక్షించుకుంటాను, నీ భర్తను, నీ యొక్క భార్య రక్షించుకుంటానికి నీ చేతులను, నా చేతులను దేవుడు బలపరచుట కొరకై మన దేవుని దగ్గర ప్రార్థించాలి. ఆ బలము కొరకై దేవుని సన్నిధిలో కూర్చోవాలి. బలము లేని వారంగా ఉన్న మనం బలం పొందుకోవాలి. బలము లేని వాటి గురించి రాయబడింది. ఆ మాటలు చదువుకొని ముగించుకుందాం.
బలము లేనివి జ్ఞానయుక్తి గల సామెతలు రాసిన పుస్తకంలో బలము లేని వారి గురించి అక్కడ చదువుతున్నాం. బలము లేనివి చూడండి, సామెతలు రాసిన పుస్తకంలో మనం చూసినట్లయితే బలము లేని వాటి గురించి రాయబడింది. కనుక చీమలు ఏమి లేవాటానికి బలము లేదు, కానీ ఆహారాన్ని బలే సమకూర్చుకోండి. చెప్పండి ఏమన్నమాట? ఆహారాన్ని సమకూర్చుకో. నువ్వు లేని బలము లేని ప్రాణివి, నేను కూడా బలము లేని జీవిని, బలము లేని వ్యక్తులు మనం. కానీ దేవుడు మనకు బలమై ఉన్నాడు. దేవుడు మనకి వేసవి కాలమందు ఆహారాన్ని సమకూర్చుకునే కృప ఇచ్చాడు. ఇది వేసవి కాలం, ఇంత శీతాకాలం వస్తుంది. హల్లెలూయా. యేసుప్రభువు చెప్పాడు, అది శీతాకాలం కాకుండా ఉన్న నిమిత్తమే ప్రార్థన చేయండి. ఎప్పుడు? యేసుప్రభు రాకడా శీతాకాలం కాకుండా ఉన్న నిమిత్తమే ప్రార్థన చేయమని మత్తయి సువార్త చెప్పాడు. వేసవి కాలమందు, వసంత కాలమందు అంజూరపు చెట్టు చిగురించినప్పుడు మీరు జ్ఞాపకం తెచ్చుకోండి, ఆ రోజు సమీపంగానే ఉన్నది. ఇజ్రాయేల్ చిగురించుకుంటున్నారు. ఇప్పుడే చిగురు వచ్చింది. ఇజ్రాయేల్ దేశంగా మార్చబడింది. 6 దేశాలు యుద్ధం చేస్తుంది ప్రతిరోజు. 6 దేశాలు యుద్ధం చేస్తుంది. చిగురించుకుంది. అప్పుడే ఈ యొక్క ప్రభు రాకడ సమీపంగా ఉందని తెలుసుకోండి. అయితే ఆ దేవుని రాకడ శీతాకాలం కాకుండా ప్రార్థన చేయమన్నాడు. ఏదైతే వేసవి కాలం. చెప్పండి, ఏ కాలం అంట? వేడిగా ఉన్న కాలం, పరిశుద్ధాత్మతో నింపబడే కాలం. చదువుకోండి తీరదానికి ఏడుంది నాకు అన్నాడు. కనుక వేసవి కాలం కడలేకపోతే కడలి చదువు వాకింగ్ చేస్తాను. అదేదో ఆగిపోయాడు అదా నువ్వు అని చదువు నేనేనంటే వెళ్ళిపోతాను. ಜ್ಞಾನೋಕ್ತಿಗಳು 30ನೇ ಅಧ್ಯಾಯ 25ನೇ ವಚನ. ಇವುಗಳ ದುರ್ಬಲ ಜಾತಿಯಾದರೂ సుగ్గి వేసవి కాలం. ఎండాకాలం చూడండి, చీమలు ఎక్కడ పడితే అక్కడ కొండ కింద, గిండి కింద, దిండి కింద, మంచం కింద, మన కింద, అన్నిటి కింద ఉంటుంది. తెచ్చుకునేది బీవన్నీ తెచ్చుకుని గుంటలు పెట్టుకునేది. బలము లేని జీవి. చెప్పండి వాటికి బలము లేదు, కానీ ఆహారం సిద్ధపరచు. మనం కూడా బలము లేని వ్యక్తిగా ఉండవచ్చు, కానీ నీకు ఒక మంచి ఆహారం ఉన్నది. ఈ ఆహారం నిన్ను పోషిస్తుంది. ఈ ఆహారం నిన్ను దేవుని రాకడ కొరకే సిద్ధపరుస్తుంది. ఈ ఆహారము మన ఊళ్ళో కొంతమందికే తీసుకున్నారు. ఈ ఆహారం చెప్పండి, ఏ ఆహారం అది? యేసుప్రభువు ఏమన్నారు? జీవాహారం నేనే. చెప్పండి, ఏమన్నాడు? చెప్పాలి, ఏమన్నాడు? జీవాహారం కొంతమందే తీసుకున్నారు. అందుకొరకే నెహెమ్యా ప్రార్థన చేశాడు, నా చేతులు బలపరచు ప్రభువా అని ప్రార్థన చేశాడు. నీ చేతులు బలంగా ఉంటే ప్రాకారాలు కట్టుకుంటావు. ప్రాకారం లేని పురము రేపొద్దట పాడైపోయి తెచ్చి నిలబడదామా? ప్రార్థన చేసుకుందాం. నువ్వు చేసే ప్రార్థన, నువ్వు చేసే స్తోత్రాలు, నువ్వు చేసే విజ్ఞాపన, నువ్వు చేసే విన్నపాలు, నువ్వు కాచే కన్నీరు నీ ఇంటి చుట్టూరు ప్రాకారంగా ఉండాలి. ఈరోజు అదే దర్శనం చూసిన, ఈరోజు ప్రాకారం అదే దర్శనం చూసిన. అందుకోసం దేవుని మాటలు కూడా అలాగే మనం ధ్యానించడానికి సహాయం చేసి
ప్రాకారాన్ని మనం నిర్మించుకోవాలి. ప్రాకారం లేని పురం ఎలాగో పాడైపోతుందో మన ఇళ్ళ చుట్టూ కూడా, మన ఇంటి చుట్టూ కూడా ప్రార్థన లేని ప్రాకారం లేని పాడైపోయే స్థలాలుగా మన కుటుంబాలు ఉంటాయి. ప్రార్థన చేద్దాం. మన ఇంటి చుట్టూరు మనే సుత్తులు పౌలే గోడేగలు నిర్మిಸುವಂತೆ నా కైగలు ఎత్తి ప్రార్థన, మన చేతులు పైకి ఎత్తి ప్రార్థన చేద్దాం. దేవా, మా ఇంటి చుట్టూరు ప్రాకారం నిలుచునుగాక అని ప్రార్థన చేద్దాం. ప్రాకారం నిమిత్తమై ప్రార్థన చేద్దాం. మన కుటుంబంలో మనలో తరచుగా క్రియ చేసే రోగాలు, మన ఇళ్ళలో తరచుగా క్రియ చేసే ఆర్థిక క్రియలు, తరచుగా క్రియ చేసే మన కుటుంబంలో అసమాధానాలు ఇవన్నీ కూడా వెళ్ళగొట్టబడి మన చుట్టూరు, మన ఇంటి చుట్టూరు, మన చుట్టూరు దేవుని ప్రాకారం మన చుట్టూ ఉంటాయి. అందుకోని దేవుడు వాగ్దానం చేసి దాని చుట్టూరు ప్రాకారమై ఉంటారు. దాని మధ్యలో నివసించి చేశాడు దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం మీద చేపెట్టి మనం ప్రార్థన చేద్దాం. దాని చుట్టూరు నేను అగ్ని ప్రాకారంగా ముందును అని వాగ్దానం చేశాడు. చదువుకున్న వాక్యం చదివి ప్రార్థన చేద్దాం. జకర్యా భజన పుస్తక అధ్యాయ 2:5 వచనం. జకర్యా 2:5 గోళ్ళు మన చుట్టూరు దేవుని ప్రాకారం నిలబడాలి. ప్రార్థన చేద్దాం. స్తోత్రం. హల్లెలూయా. దేవా, జకర్యా పుస్తకం అయ్యా, నెహెమ్యా ప్రాకారం పడిపోయిందని ఏడ్చాడు. ఒక పురానికి, ఒక నగరానికి, ఒక ఇంటికి ప్రాకారం అవసరమని వాక్యం రాయి. ప్రాకారం లేని పురం ఎలాగో పాడైపోవును అని రాయబడి. పాడైపోకూడదు ప్రభా, మా కుటుంబాలు, మా ఇంటి వారు పాడైపోకూడదు నాయన. అయ్యా, అందుకొరకే ప్రతిరోజు యేసుక్రీస్తు నామములో మేము నడవాలి. నజరేతున యేసుక్రీస్తు నామములో మేము నడవాలి నాయన. మా గోడలు కట్టు కావాలి, మా ప్రాకారాలు కట్టు కావాలి. మీరు వాగ్దానం మాకు ఇచ్చారు అయ్యా. మా చుట్టూ, మా ఇంటి చుట్టూ, మా పిల్లల చుట్టూ, మా వాహనం చుట్టూ, మా ఆత్మీయ జీవితం చుట్టూరు మీరు అగ్ని ప్రాకారం ఉంటని చెప్పి వాగ్దానం చేశారే. మా చుట్టూరు అగ్ని ప్రాకారం మీరు ఉండండి ప్రభా. మా చుట్టూరు అగ్ని ప్రాకారం ఉండాలి ప్రభా. మా కుటుంబీకుల చుట్టూరు అగ్ని ప్రాకారం మీరు ఉండాలి రాజా. ఉండండి ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా మార్చండి ప్రభా. అగ్ని ప్రకారంగా మార్చబడండి ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రాజా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు రాజా. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಕೊಳ್ಳೋಣ. ಎಲ್ಲರೂ ಸೇರಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. ಕರ್ತನೇ, ಜಕರ್ಯಾ ಬರೆದ ಪುಸ್ತಕ 2:5 ಬಂದಿದೆ. ಹಾಗೆ ನಮ್ಮ ಕುಟುಂಬಗಳಲ್ಲಿ, ನಮ್ಮಲ್ಲಿ, ನಮ್ಮ ಆತ್ಮೀಯ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ನಿನ್ನ ಪೌಲೆಗಳು ನಮ್ಮ ಸುತ್ತಲೂ ಇರುವಂತೆ ಸಹಾಯ ಮಾಡು. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ. ಹಲ್ಲೆಲೂಯಾ, 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 ಹಲ್ಲೆಲೂಯಾ. ಪ್ರೈಸ್ ದಿ ಲಾರ್ಡ್. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. Amen, 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 amen. Hallelujah, hallelujah, hallelujah. Amen, hallelujah, hallelujah. Praise the Lord, hallelujah, hallelujah. Praise the Lord, hallelujah, hallelujah. స్తోత్రం నాయనా. ప్రభువా, ప్రార్థన నేర్పయ్యా. ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా, ప్రార్థన నేర్పయ్యా. ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా
నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో ప్రాకులాడినది పతనమవుట అసాధ్యము, ప్రార్థనలో ప్రాకులాడినది పతనమవుట అసాధ్యము. ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము, ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేను చెప్పండి. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, అవునయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. చెప్పండి. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనం, ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థనే చేతులు పక్కటి. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. చెప్పండి చెప్పండి
చేతులు జోడించి పాడదామా? ప్రభా, ఈ రాత్రి ప్రార్థన ద్వారా నా కుటుంబం చుట్టూరు నీ ప్రాకారం ఉండాలి. నా కుటుంబం చుట్టూరు నీ ప్రాకారం ఉండాలి. నా చుట్టూరు నీ ప్రాకారం ఉండాలి. దేవుడు చెప్తున్నాడు, పడిపోయిన ప్రాకారం కడతానని చెప్పాడు. దావీదు గుడారం, దావీదు ప్రాకారం పడిపోయిందని చెప్పాడు. మరలా దాన్ని కడతానని చెప్పాడు. చేతులు జోడించి ప్రార్థించాడు, దేవా ಪಡಿಪೇಡ್ ಮಾ ಪ್ರಾಕಾರ ಕಟ್ಟಣೆ ಬಿದ್ದು ಹೋಗಿರುವ ನಮ್ಮ ಪೌರೆ ಗೋಡೆಗಳನ್ನು ಇವತ್ತು ರಾತ್ರಿ ಪ್ರಾರ್ಥನೆ ಮುಖಾಂತರವಾಗಿ ಕಟ್ಟು ಸ್ವಾಮಿ. ఈరోజు రాత్రి ప్రార్థన ద్వారా పడిపోయిన ప్రాకారాలన్నీ కట్టబడాలి. ప్రార్థించే అందుకొరకే దేవుని దయను పొందుకోలేకపోతున్నావు. అది పడిపోవడం వల్ల పొందుకోలేకపోతున్నావు. అందుకే దేవుని కృపను పొందుకోలేకపోతున్నావు. ಅದಕ್ಕೆ ನೀವು ದೇವರ ದಯ ದೇವರ ಕೃಪೆ ಹೊಂದಿಕೊಳ್ಳುವವರಾಗಿ ಇರ್ತೀರಿ. ದೇವರ ಅಭಿಷೇಕ ನಿನ್ನ ಮೇಲೆ ಇಳಿದು ಬರದಂತೆ ತಡವಾಗಿದೆ. దేవుని అభిషేకం నీ మీద రాకుండా ఆటంకంగా ఉన్నది. నీ ప్రాకార పడిపోతుంది. నువ్వు కట్టుకుంటున్నావు పడిపోతుంది. ದೇವರ ವಾಗ್ದಾನವನ್ನು ವಾಕ್ಯವನ್ನು ಹಿಡಿದುಕೊಂಡು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. ಜಕ್ಕರಿಯ ಬರೆದ ಪುಸ್ತಕ 2ನೇ ಅಧ್ಯಾಯ 5ನೇ ವಚನ ಮುಖಾಂತರವಾಗಿ జక్కరియా 2వ అధ్యాయం 5వ వచనం ప్రకారంగా దేవా నా చుట్టూ అగ్ని ప్రకారం ఉండండి, అగ్ని ప్రకారం ఉండండి. చెప్పండి జక్కరియా పుస్తకం, చెప్పండి జక్కరియా పుస్తకం 2వ అధ్యాయం 5వ వచనం ప్రకారంగా జక్కరియా బರೆದ పుస్తಕ 2ನೇ ಅಧ್ಯಾಯ 5ನೇ ವಚನ ಮುಖಾಂತರವಾಗಿ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಿದ್ದೇವೆ ಕರ್ತನೇ. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువా చేతులు జోడించి ప్రార్థించి ಸ್ತೋತ್ರವು ನಾಯನ ಹಲ್ಲೆಲೂಯಾ. ಕೈಗಳನ್ನು ಜೋಡಿಸಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. ಕರ್ತನೇ, ನಿನ್ನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುತ್ತಿದ್ದೇವೆ. ನಮ್ಮನ್ನು ಬಲಪಡಿಸು. ಆ ದಿನಗಳಲ್ಲಿ ನೆಹೆಮ್ಯ ಹಸ್ತಗಳನ್ನು ಬಲಪಡಿಸಿದ ಹಾಗೆ ನಮ್ಮ ಪ್ರೌಢಿ ಗೋಡೆಗಳು ಕಟ್ಟುವಂತೆ ನಮ್ಮ ಕೈಗಳನ್ನು ಬಲಪಡಿಸಪ್ಪ. ನಮ್ಮ ಕೈಗಳನ್ನು ಬಲಪಡಿಸು ರಾಜ, ನಮ್ಮ ಕೈಗಳನ್ನು ಬಲಪಡಿಸು ರಾಜ. ನಮ್ಮ ಮನೆ ಸುತ್ತಲೂ, ನಮ್ಮ ಮನೆಯವರ ಸುತ್ತಲೂ, ನನ್ನ ಸುತ್ತಲೂ ನಿನ್ನ ಬೇಡಿ, ನಿನ್ನ ಪೌರೆ ಗೋಡೆ ಇರುವಂತೆ ಸಹಾಯ ಮಾಡು. ಹಲ್ಲೆಲೂಯಾ. ಅಯ್ಯಾ ಸಹಾಯ ಮಾಡು ಕರ್ತನೇ. ಬಲಮುಲೆಯನ್ನು ಚೀಮನು, బలములేని కుందేటు అయ్యా బీట సందులు కాక్కుని అయ్యా అయ్యా తండ్రి ఆహారాన్ని సిద్ధపరచుకుంటున్నాయి వేసవి కాలం. అలాంటి వ్యక్తులు మనం మార్చు ప్రభువా, అలాంటి వారి మనం మార్చండి ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు రాజా ప్రభువా మార్చండి. స్తోత్రం. ప్రభా మార్చనాయన మా గుడారాలు, మా ప్రాకారం నెమ్మది ఉండాలి. నీ ప్రాకారం నెమ్మది ఉండను కాక అని వాగ్దానం ఇచ్చేది. కీర్తన రాసిన పుస్తకం 122వ అధ్యాయం. మా ప్రాకారం నెమ్మది ఉండాలి, మా కుటుంబంలో నెమ్మది ఉండాలి. అందరూ ఒకేసారి చెప్పండి, నజరేతిన యేసుక్రీస్తు నామములో లేచి నడుదుముగాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేచి నడుచుదుముగాక. చెప్పాలి, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేచి నడుచుదుముగాక. హల్లెలూయా. స్తోత్రం. యేసు నామములో క్షమాపణ.